ప్రెగ్నెన్సీలో మనకు వచ్చే కామన్ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్స్ మీద 1 minute రీల్స్ మీకు అప్లోడ్ చేస్తాం. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎందుకు వస్తాయి? మార్నింగ్ సిక్నెస్ అంటే ఓన్లీ మార్నింగే ఉంటుందా? వీటి గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ మాలినీదేవి, ఆబ్స్టెట్రిక్ గైనకాలజిస్ట్ కావాలి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది చాలా కామన్. ఇది ఒక సైన్. సో మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక సైన్. ఈ వామిటింగ్స్ ఎందుకు అవుతుంది అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్ట్రోమల్ యాక్టివిటీ పెరిగి ఈ వామిటింగ్ సెన్సేషన్ ఆర్ నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది. దీని గురించి భయపడి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ గా 8 to 12 weeks అంటే 3వ నెల 4వ నెల వచ్చేసరికి తగ్గిపోతుంది. దీని గురించి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్, టీ కాఫీ పొద్దున్నే పరగడుపున అసలు తాగకండి. లేచిన వెంటనే బిస్కెట్ కానీ రస్క్ కానీ ఎంటీ స్టమక్ తో తీసుకోవడం వల్ల కొంచెం ఈ వికారం అనేది తగ్గుతుంది. తర్వాత ఆయిల్ అండ్ స్పైసీ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. సో వామిటింగ్ అయినా తర్వాత గ్యాస్ మంట లేకుండా ఉంటుంది కాబట్టి అది బెటర్ గా ఉంటుంది. అండ్ ఫుడ్ ఎక్కువ తీసేసుకోవాలని ఒకేసారి ఎక్కువ తినద్దు. కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని ఎక్కువ సార్లు మీ ఆహారం తీసుకోండి. లెమన్ అండ్ జింజర్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఈ నాజియా అండ్ వామిటింగ్ కొంచెం తగ్గుతుంది. ఇది నార్మల్ సైనే కదా అని కొందరు నెగ్లెక్ట్ చేస్తారు. ఈ సైన్స్ ఉన్నప్పుడు, ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. కంటిన్యూస్ గా వామిటింగ్ అవుతున్నా, వాటర్ తీసుకున్నా వామిటింగ్ అవుతున్నా, లేదు మీకు బాగా నీరసంగా కళ్ళు తిరుగుతున్నప్పుడు ఈ 3 సైన్స్ ఉన్నప్పుడు మీ డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి.